కార్మిక నాయకులు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా ఏదో పోరాటం అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు వర్కర్ అంటే అంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఎవడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే రాజకీయ నాయకులు వచ్చేస్తారు, మొత్తం మసిపూసి మారేడుగా చేసేస్తారు. రైతులకి బోల్డ్ అని ప్రామిస్ చేశారు, వాళ్ళు ఈ రోజు కూడా గించుకుంటున్నారు. ఎవరు పట్టించుకోవాలా, గత ప్రభుత్వం పట్టించుకోవాలి, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలా. ఎల్జీ పాలిమర్స్ ఇండియన్ వేజెస్ ప్రకారంగా కూడా 6.4 కోట్ల నుంచి 19 కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి కాంపెన్సేషన్ ఇచ్చిండేవారు. మనం ఏంటంటే 25 లక్షలు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే చాలా బాగుంటుంది బాబయ్య అని చెప్పి కాలు మొక్కుతున్నాం. నమస్తే అండి. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం, తర్వాత ఒకరు ఆసుపత్రిలో చనిపోవడం, ఇంకా కొంతమంది కోలుకుంటూ ఉండడం ఆసుపత్రిలో జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. అక్కడికి స్టీల్ శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అయితే ఇదే యాక్సిడెంట్ వేరే దేశాల్లో జరిగితే ఏమై ఉండదు జస్ట్ మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రస్తావనలు కానీ, నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏమాత్రం నాకు రుచించడంలా. కారణం ఏంటంటే, ఈవెన్ కార్మిక నాయకులు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా ఏదో పోరాటం అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అది కాదు. బేసిక్ ఏంటంటే, ఇదే కానీ అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఇంకా ఆస్ట్రేలియాలో కానీ, కొరియాలో కానీ జరిగినట్టయితే ముందు ప్లాంట్ని వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో తీసేసుకుంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండదు. డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ముందు ఆ ప్లాంట్ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ని, డైరెక్టర్ ఆపరేషన్ని, సేఫ్టీ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారు, లోపల వేసేస్తారు ముందు, తర్వాత మాట్లాడతారు. ఆ భద్రతా అధికారుల దగ్గర కూడా ఇప్పుడు వెళ్లకుండా ఒక 3 మెంబర్ కమిటీ అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తూతూ మంత్రంగా చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది కాదు కదా కావాల్సింది. ఇదే కొరియాలో అయితే సీరియస్ యాక్సిడెంట్ పనిష్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. యాక్సిడెంట్స్కి ఒక యాక్ట్ ఉంది. అలాగే అమెరికాలో కూడా దీన్ని విల్ఫుల్ నెగ్లిజెన్స్ కింద తీసుకొస్తారు. దాన్ని సిఇఓని, వైస్ ప్రెసిడెంట్ని, డైరెక్టర్ ఆపరేషన్ని ఇమ్మీడియట్గా జైల్లో పెడతారు. అది పెనాల్టీస్ కూడా ఏ లెవెల్లో ఉంటాయంటే పర్సెంటేజ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు జరిగిన బ్లాస్ట్ వేరే దేశాల్లో జరిగితే భారతదేశం టర్న్ ఓవర్ ప్రకారంగా కనీసం 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తారు. అంత పెద్ద జరిమానా ఎప్పుడైతే విధిస్తారో ప్లాంట్లో ఆ జరిమానా కంట భద్రతా నియమాలు పాటించడమే తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి భద్రతా నియమాలు స్ట్రిక్ట్గా ఉంటాయి. మనకేంటంటే ప్రాణానికి విలువ లేదు భారతదేశంలో. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ లైఫ్, నో రెస్పెక్ట్ ఫర్ వర్కర్, నో డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఎందుకు వర్కర్ అంటే అంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఎవడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే రాజకీయ నాయకులు వచ్చేస్తారు, మొత్తం మసిపూసి మారేడుగా చేసేస్తారు. అలా చేయడానికి లేదండి. ఇదే కాంపెన్సేషన్ ఇమ్మని ఇదివరకు ఎల్జీ పాలిమర్స్లో జరిగితే, అది ప్రైవేట్ ఇండస్ట్రీలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1 కోటి రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. కానీ అదే ప్రమాదంలో బాధితులకి బోల్డ్ అని ప్రామిస్ చేశారు, వాళ్ళు ఈ రోజు కూడా గించుకుంటున్నారు. ఎవరు పట్టించుకోవాలా, గత ప్రభుత్వం పట్టించుకోవాలి, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలా. వాళ్ళకి అంటే ఇప్పుడు ఇండియన్ వేజెస్ ప్రకారంగా కూడా 6.4 కోట్ల నుంచి 19 కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి కాంపెన్సేషన్ ఇచ్చిండేవారు. మనం ఏంటంటే 25 లక్షలు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే చాలా బాగుంటుంది బాబయ్య అని చెప్పి కాలు మొక్కుతున్నాం. ఎల్జీ పాలిమర్స్ది అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ హీట్ ఉన్నప్పుడు, ఆ వేడి ఉన్నప్పుడు వచ్చి నాయకులు ఏదో మాట్లాడడం, పెద్ద అనౌన్స్మెంట్లు చేసాడో వెళ్ళిపోవడం. అది మళ్ళీ జరగకుండా ఉండడానికి ఆ సేఫ్టీ ఆడిట్ నియమాల గురించి మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ జరగడంలా క్షేత్రస్థాయిలో. ఇదే ప్రమాదం విదేశాల్లో జరుగుంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఇండియన్ వేజెస్ ప్రకారంగా కూడా 6.4 కోట్ల నుంచి 19 కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి కాంపెన్సేషన్ ఇచ్చిండేవారు. మనం ఏంటంటే 25 లక్షలు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే చాలా బాగుంటుంది బాబయ్య అని చెప్పి కాలు మొక్కుతున్నాం. మన హక్కుల గురించి పోరాడడంలా, మన విదేశాలతో మళ్ళీ మనం కంపీట్ చేసుకోవడంలా, ప్రొడక్షన్ విషయంలో కంపేర్ చేసుకుంటున్నాం. ఈ స్టీల్ ప్లాంట్కు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, గత సంవత్సర కాలంగా ఎవరు మాట్లాడడంలా, కార్మిక నాయకులు మాట్లాడడం లేదు, కార్మికులు మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏ చర్యలు ఉంటాయని భయం, ఏదో ఒక దీంట్లో పనిచేస్తున్నట్టు. ఈ యాక్సిడెంట్ కారణం కూడా కేవలం 4 శాశ్వత ఎంప్లాయీస్, మిగతా అంతా కాంట్రాక్ట్ లేబర్స్. కాంట్రాక్ట్ లేబర్స్ ఎటువంటి వాళ్ళు వస్తారో మనకు తెలుసు, ఎంత అనుభవం ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో మనకు తెలుసు. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో
దీని మీద కఠినంగా ఇప్పుడే నేను డిమాండ్ చేస్తున్నాను, మన నాయకులు ఎవరైనా సరే తప్పనిసరిగా కేసు వేయండి. డిమాండ్ ఫర్ అరెస్ట్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్, సేఫ్టీ ఆఫీసర్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్. ముందు అరెస్ట్ చేయాలి, తర్వాత విచారణ. ముందు కంట్రోల్ తీసేసుకోవాలి డేటా అంతా. రాకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి, ఎంక్వైరీ ఆఫీసర్స్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరగలేదండి, పలానా వర్కర్ అజాగ్రత్త వల్ల జరిగిందని చెప్తారు. అలా జరగకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.